ఏంటండి? నమస్కారం అండి. ఊరుకొండ మండలం ఊరుకొండ గ్రామం కృష్ణమాచార ట్యాంక్ పేషెంట్ అండి. మన గతం చెరువు 40 సంవత్సరాల నుంచి పూడికి కూడా అసలు తీయలేదండి. అది మట్టి తీస్తే రైతులు ఈ సంవత్సరం చాలా ఇబ్బంది పడ్డామండి. చాలా మొక్కజొన్న తోటలు పూనియండి, వరిసీలు పూనియండి, అంటే నీరు లేకండి. ఆయన చేత మన ఎమ్మెల్యే గారు కూడా తీసుకెళ్ళామండి. ఇలా ఆయన తీసుకెళ్ళిన కాంచినామో ఇప్పుడు చాలా కంగారు పడుకొని తీస్తామని అన్నారండి. ఇప్పుడు తీసిన కాంచినామో ఇప్పుడు తీస్తే రైతులు కూడా వచ్చే సంవత్సరానికైనా బెనిఫిట్ అవుతుంది అనేసి అండి మనకి రైతులు అందరూ కూడా భావించడమండి. వానుగూడు సర్పంచ్ గారు పట్టుకుని సగం దూరం కొంచెం రోడ్డు వేయించామండి. అలాగే కూడా మా చెరువుదా కూడా రోడ్డు వేస్తే కూడా చాలా బాగుంటుందండి. అది పిండి బస్తాలు పట్టుకెళ్తా కన్నా ఎరువులు ఏమైనా తోలుకోవాలన్నా ఏమన్నా కానీ పట్టుకెళ్తా కూడా బాగుంటుంది అనేసి అండి మేము భావిస్తున్నామండి. భక్తులు బలరామకృష్ణ గారికి నమస్కరించి కృష్ణమాచారి ట్యాంక్ కింద రైతులు విన్నపములండి. మా చెరువు 44 ఎకరాల విస్తీర్ణం ఉందండి. కానీ దానికి తగ్గ లోతు లేదండి. దానిలో ఉన్న పూడికిని తొలగించి కొంచెం లోతు చేస్తే ఫస్ట్ పంటకి ఏమవుతుందంటే ఏదో కాలంలో అయ్యి రావడం వల్ల పండుతున్నాయండి. రెండోది అంతర పంటలు వేసుకుంటే సగంలో పోతున్నాయండి. దాన్ని మీరు అందులో ఉన్న పూడికిని మట్టిని తొలగించి లోతు చేసి మీరు ఏమైనా కొంచెం అలాగే దానికి వెళ్ళి దారిని కొంతవరకు గానుగూడెం ప్రెసిడెంట్ గారు రోడ్డు వేయడం జరిగిందండి. దాన్ని ఇంకా కొంచెం మీరు చెరువు వరకు వేసి కొంచెం రైతులకి ఏ ఇబ్బంది లేకుండా అలాగే పూడికిని తొలగించి 44 ఎకరాల చెరువు అయినా దాని కింద ఇంచుమించి 400 నుంచి 500 ఎకరాల విస్తీర్ణం ఉందండి. కానీ దానికి తగ్గ సరిపడే నీరు రావట్లేదండి. వచ్చినా స్టోర్ చేసుకోవడానికి అందులో ప్లేస్ సరిపోవట్లేదండి. దాంట్లో విపరీతంగా అనేక సంవత్సరాలు అయిందండి అందులో మట్టి తొలగించి. ఇప్పటికీ పట్టించుకున్న వాళ్ళు లేరండి దాన్ని. కాకపోతే ఏంటంటే మీ వల్ల అది జరుగుద్దని మీరు చేసి పెడతారని కంపల్సరీ మీకు తెలియజేసుకుంటున్నానండి. దాన్ని ఇది కృష్ణమాచారి ట్యాంక్ అంటారండి. అలాగే దాన్ని కొత్త చెరువు అని ఒక పేరు ఉందండి. దానికి సంబంధించి రైతులందరూ మీకు వచ్చి పొద్దుట కలవడం జరిగిందండి. అలాగే మళ్ళీ మీరు కోరటం జరుగుతుందండి మీడియా ద్వారానే. దాన్ని వెంటనే మట్టి తొలగించి దానికి వెంటనే రైతులకి న్యాయం చేస్తారని కోరుతున్నాం. అలాగే రోడ్డు కూడా ఏర్పాటు చేస్తారని కోరుతున్నాం. జనసేన నాయకులు ఎమ్మెల్యే గారు మేము ఇక్కడ మన చెరువు కొంచెం పూర్తికి తీర్చండి. ఈ చేలు ఉరి పంటలో బాగా పండితే అని మేము కోరుకుంటున్నామండి. దానికి నీరు లేక బాగా ఎండిపోనియండి. ఈ మధ్యన ఇంచుమించులో నీరు లేక ఆ చెరువు బాగా ఇంచుమించు 50 సంవత్సరాలు బట్టి నీరు దాన్ని ఎవరు తీర్చలేదు. మట్టి ఆ మట్టి తీసి పూడుకుని దాన్ని తీర్చేయండి. మాకు నీరు ఎక్కువ ఉంటుందండి. నీరు వల్ల ఈ బాడం అంతా పండిద్దండి. ఇలాగ దానికి రోడ్డు కూడా మన గానుగూడెం ప్రెసిడెంట్ గారు కొంచెం పోసారండి. దాన్ని బట్టి మీరు కూడా కడకిస్తే జనం ఈ పేరు చెప్పుకొని ఇలాగ కడకి వెళ్తుందండి అందరూ.